హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం థర్డ్ క్లాస్ మ్యాథ్స్ మ్యాజిక్ వర్క్బుక్ సెమిస్టర్ 1లో 5th చాప్టర్ మల్టిప్లికేషన్స్లో ఉన్న వర్క్షీట్ 10, 11, 12 ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. సబ్ టాపిక్ మల్టిప్లికేషన్, అండర్స్టాండింగ్ వర్డ్ ప్రాబ్లమ్స్, గుణకార పద సమస్యల అవగాహన. ఫస్ట్ వన్ చూడండి. దేర్ ఆర్ 12 tables in a classroom. Each table has 4 legs. వాట్ ఈజ్ ద టోటల్ నంబర్ ఆఫ్ లెగ్స్ ఆఫ్ ఆల్ టేబుల్స్? ఒక తరగతి గదిలో 12 టేబుల్స్ ఉన్నాయి. ప్రతి టేబుల్కు 4 కాళ్ళు ఉన్నాయి. అన్ని టేబుళ్లకు గల మొత్తం కాళ్ళు ఎన్ని? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్? పై సమస్యలో ఇచ్చిన సమాచారం ఏమిటి? ఆన్సర్ చూడండి. నంబర్ ఆఫ్ టేబుల్స్ అండ్ ఈచ్ టేబుల్ లెగ్స్ ఆర్ గివెన్. ఎన్ని టేబుల్స్ ఉన్నాయి మరియు ఆ టేబుళ్లకు ఉన్న కాళ్ళ సంఖ్య ఎంత అని ఇక్కడ మనకు సమాచారం ఇవ్వబడింది. నెక్స్ట్ వన్ చూడండి. వాట్ ఈజ్ టు బి ఫౌండ్ ఇన్ ద ప్రాబ్లమ్? సమస్యలో ఏమి కనుక్కోవాలి? ఆన్సర్ చూడండి. ఫైండ్ ద టోటల్ నంబర్ ఆఫ్ లెగ్స్ ఎట్ ఆల్ టేబుల్స్. అన్ని టేబుళ్లకు కలిపితే ఆ టేబుళ్లకు ఉన్న మొత్తం కాళ్ళ సంఖ్యను మనం కనుక్కోవాలి. నెక్స్ట్ వన్ చూడండి. విచ్ ప్రాసెస్ డూ యూ ఫాలో టు సాల్వ్ ద ప్రాబ్లమ్? ఈ సమస్య సాధనకు ఏ ప్రక్రియను అనుసరించాలి? ఆన్సర్ మల్టిప్లికేషన్ ప్రాసెస్. సెకండ్ క్వశ్చన్ చూడండి. దేర్ ఆర్ 5 fingers ఇన్ ఏ హ్యాండ్. హౌ మెనీ ఫింగర్స్ ఆర్ దేర్ ఫర్ 15 హ్యాండ్స్? ఒక చేతికి 5 వేళ్ళు ఉన్నాయి. అయితే 15 చేతులకు గల వేళ్ళు ఎన్ని? ఇక్కడ క్వశ్చన్గా ఇచ్చారు. కింద మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా క్వశ్చన్స్ ఇచ్చి ఆన్సర్స్ రాయమన్నారు. చూడండి. హౌ మెనీ ఫింగర్స్ ఆర్ దేర్ ఇన్ 1 హ్యాండ్? ఒక చేతికి గల వేళ్ళు ఎన్ని? ఆన్సర్ 5. హౌ మెనీ హ్యాండ్స్ ఆర్ దేర్? మొత్తం చేతుల సంఖ్య ఎంత? మనకు ఇక్కడ క్వశ్చన్లో టోటల్ హ్యాండ్స్ అని ఇచ్చారు కదా. చూడండి. 15 హ్యాండ్స్. దేర్ ఆర్ 15 హ్యాండ్స్ అంటే హౌ మెనీ హ్యాండ్స్ ఆర్ దేర్? 15 హ్యాండ్స్. నెక్స్ట్ టోటల్ టు గెట్ టోటల్ నంబర్ ఆఫ్ ఫింగర్స్ వాట్ షుడ్ వీ డూ? మొత్తం వేళ్ళ సంఖ్య కనుగొనుటకు ఏం చేయాలి? మొత్తం వేళ్ళ సంఖ్యను కనుగొనాలంటే మనం ఇక్కడ మల్టిప్లికేషన్ చేయాలి. థర్డ్ వన్ చూడండి. దేర్ ఆర్ 3 blades ఇన్ ఏ ఫ్యాన్. ఫైండ్ ద నంబర్ ఆఫ్ బ్లేడ్స్ ఫర్ 20 ఫ్యాన్స్. ఒక ఫ్యానుకు 3 రెక్కలు ఉన్నాయి. అయితే 20 ఫ్యాన్లకు ఎన్ని రెక్కలు ఉంటాయి? వర్డ్ ప్రాబ్లం చూడండి. నంబర్ ఆఫ్ ఫ్యాన్స్. మన క్వశ్చన్లో నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ 20 ఫ్యాన్స్ ఇచ్చారు కదా. ఈ 20ని మనం పక్కన రాసుకోవాలి. నంబర్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే 20 ఫ్యాన్స్. నంబర్ ఆఫ్ బ్లేడ్స్ టు ఈచ్ ఫ్యాన్. ఒక ఫ్యాన్కి ఎన్ని బ్లేడ్స్ ఉన్నాయి? 3. ఒక ఫ్యాన్కి గల రెక్కల సంఖ్య 3. టోటల్ నంబర్ ఆఫ్ బ్లేడ్స్ ఫర్ ఆల్ ఫ్యాన్స్. మొత్తం ఫ్యాన్లు 20 కదా. ఆ 20 ఫ్యాన్లకి ఎన్ని రెక్కలు ఉండుంటాయి అని ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. అంటే మనం ఇప్పుడు 20ని 3తో మల్టిపుల్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. 20 3s are 60. మొత్తం 60 రెక్కలు ఉంటాయి. 20 ఫ్యాన్లకి మొత్తం 60 రెక్కలు ఉంటాయి. 20 3s are 60. ఆన్సర్ 60. నెక్స్ట్ వన్ చూడండి. ఫోర్త్ వన్. ఏ షర్ట్ యాజ్ 5 buttons. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బటన్స్ ఇన్ 5 షర్ట్స్. ఒక చొక్కాకు 5 గుండీలు ఉంటే 5 చొక్కాలకు గల గుండీల సంఖ్యను కనుగొనండి. ఒక చొక్కాకి మనకు 5 బటన్స్ ఉన్నాయి. అయితే 5 షర్ట్స్కి మొత్తం ఎన్ని గుండీలు ఉండుంటాయి? ఆన్సర్ చూడండి. నంబర్ ఆఫ్ షర్ట్స్ అంటే 5. నంబర్ ఆఫ్ బటన్స్ టు ఈచ్ షర్ట్. ఒక షర్ట్కి ఒక చొక్కాకి ఎన్ని గుండీలు ఉన్నాయి అంటే 5. టోటల్ నంబర్ ఆఫ్ బటన్స్ ఫర్ ఆల్ షర్ట్స్ అనుకున్నాం కదా. నంబర్ ఆఫ్ షర్ట్స్, నంబర్ ఆఫ్ బటన్స్ ఈ రెండింటిని మనం మల్టిపుల్ చేయాలి. 5 × 5. 5 5s are 25. మొత్తం 25 బటన్లు ఉన్నాయి. ఫిఫ్త్ వన్ చూడండి. ఏ టెక్స్ట్ బుక్ హ్యాస్ 112 pages. ఫైండ్ ద నంబర్ ఆఫ్ పేజెస్ ఇన్ 4 టెక్స్ట్ బుక్స్. ఒక పాఠ్య పుస్తకంలో 112 పేజెస్ ఉంటే
పేజీలు ఉంటే అలాంటి 4 పాఠ్య పుస్తకాలలో గల మొత్తం పేజీల సంఖ్యను కనుగొనండి. వర్డ్ ప్రాబ్లం చూడండి. నంబర్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్, మొత్తం ఎన్ని టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి? 4, 4 పాఠ్య పుస్తకాలు ఉన్నాయి. నంబర్ ఆఫ్ పేజెస్ టు ఈచ్ టెక్స్ట్ బుక్, ఒక్కొక్క టెక్స్ట్ బుక్లో 112 పేజీలు ఉన్నాయి. అలాంటప్పుడు 4 టెక్స్ట్ బుక్స్లో మొత్తం పేజీలు ఎన్ని ఉంటుంటాయి? ఇది మన క్వశ్చన్. అప్పుడు మనం 112ని ఎన్ని పేజెస్ ఉన్నాయో ఆ పేజెస్ని ఎన్ని టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో వాటితో మల్టిపుల్ చేయాలి. టోటల్ నంబర్ ఆఫ్ పేజెస్ ఫర్ ఆల్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 112 ఇంటూ 4. 112ని 4తో మల్టిపుల్ చేస్తే ఆన్సర్ 448. మొత్తం 448 పేజీలు ఉన్నాయి. 4 టెక్స్ట్ బుక్స్లో 448 పేజీలు ఉన్నాయి. వర్క్షీట్ 11 చూడండి. సబ్ టాపిక్ మల్టిప్లికేషన్ వర్డ్ ప్రాబ్లమ్స్, గుణకార పద సమస్యల అవగాహన. ఫస్ట్ వన్ చూడండి. ద కాస్ట్ ఆఫ్ ఏ క్యాప్ ఈజ్ 33 రూపీస్. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 3 క్యాప్స్. ఒక టోపీ వెల 33 అయినా 3 టోపీల వెల ఎంత? ఆన్సర్ చూడండి. ద కాస్ట్ ఆఫ్ ఏ క్యాప్, ఒక క్యాప్ యొక్క కాస్ట్ ఎంత? 33 రూపీస్. కాస్ట్ ఆఫ్ 3 క్యాప్స్ అన్నారు. అప్పుడు మనం 33ని 3తో మల్టిపుల్ చేయాలి. 33 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్స్ టు 99. 3 క్యాపుల ధర 99 రూపాయలు. సెకండ్ వన్ చూడండి. ద కాస్ట్ ఆఫ్ 1 చాక్లెట్ ఈజ్ 3 రూపీస్. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 18 చాక్లెట్స్. ఒక చాక్లెట్ వెల 3 రూపాయలు అయితే 18 చాక్లెట్ల వెల ఎంత? స్టెప్ చూడండి. కాస్ట్ ఆఫ్ 1 చాక్లెట్ 3 రూపీస్. కాస్ట్ ఆఫ్ 18 చాక్లెట్స్. 18 చాక్లెట్స్ యొక్క వెల తెలుసుకోవాలంటే మనం 18ని 3తో మల్టిపుల్ చేయాలి. 18 చాక్లెట్స్ని, ఒక చాక్లెట్ వెల 3 రూపీస్ కాబట్టి 18ని 3తో మల్టిపుల్ చేయాలి. అప్పుడు మనకు ఆన్సర్ 18 3s are 54. మొత్తం 18 చాక్లెట్లు 54 రూపీస్. థర్డ్ వన్ చూడండి. ద కాస్ట్ ఆఫ్ 1 ఐస్ క్రీమ్ ఈజ్ 4 రూపీస్. లక్ష్మి బాట్ 23 ఐస్ క్రీమ్స్ ఫర్ హర్ ఫ్రెండ్స్. హౌ మచ్ మనీ షీ హ్యాస్ టు పే టు ద షాప్ కీపర్. ఒక ఐస్ క్రీమ్ వెల 4 రూపాయలు. లక్ష్మి తన స్నేహితుల కొరకు 23 ఐస్ క్రీమ్లు కొన్నది. ఆమె దుకాణందారునికి ఎంత డబ్బు చెల్లించాలి? ఇక్కడ కాస్ట్ ఆఫ్ 1 ఐస్ క్రీమ్ 4 రూపీస్. కాస్ట్ ఆఫ్ 23 ఐస్ క్రీమ్స్ అంటే మనం 23ని 4తో మల్టిపుల్ చేయాలి. 23 4s are 92. తను షాప్ కీపర్కి మొత్తం 92 రూపాయలు పే చేసింది. 92 రూపీస్ పే చేసింది. ఫోర్త్ వన్ చూడండి. శిరీష హ్యాస్ 16 pairs ఆఫ్ బ్యాంగిల్స్. హౌ మెనీ బ్యాంగిల్స్ షీ హ్యాస్ ఆల్ టుగెదర్. శిరీష వద్ద 16 జతల గాజులు ఉన్నాయి. అయితే ఆమె వద్ద గల మొత్తం గాజులు ఎన్ని? జత అంటే 2. ఆన్సర్ చూడండి. స్టెప్స్. నంబర్ ఆఫ్ pairs ఎట్ బ్యాంగిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 16 బ్యాంగిల్స్. నంబర్ ఆఫ్ ఐటమ్స్ పర్ ఈచ్ పెయిర్. ఈచ్ పెయిర్ అంటే 2 ఈజ్ ఈక్వల్స్ టు 2. టోటల్ బ్యాంగిల్స్ షీ హ్యాజ్. మొత్తం తనకు ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి? 16ని మనం 2తో మల్టిపుల్ చేయాలి. 16 2s are 32. మొత్తం తన దగ్గర 32 బ్యాంగిల్స్ ఉన్నాయి. ఫిఫ్త్ వన్ చూడండి. ఎ ప్యాకెట్ కంటైన్స్ 10 క్యాండిల్స్. హౌ మెనీ క్యాండిల్స్ ఆర్ దేర్ ఇన్ 5 ప్యాకెట్స్. ఒక ప్యాకెట్లో 10 కొవ్వొత్తులు ఉన్నాయి. అయితే 5 ప్యాకెట్లలో ఎన్ని కొవ్వొత్తులు ఉంటాయి? ఆన్సర్ చూడండి. నంబర్ ఆఫ్ ప్యాకెట్స్ 5. నంబర్ ఆఫ్ క్యాండిల్స్ టు ఈచ్ ప్యాకెట్. ఈచ్ ప్యాకెట్లో 10 క్యాండిల్స్ ఉన్నాయి. నంబర్ ఆఫ్ క్యాండిల్స్ ఇన్ 5 ప్యాకెట్స్. 5 ప్యాకెట్స్లో మొత్తం ఎన్ని క్యాండిల్స్ ఉంటాయి? 10ని మనం 5తో మల్టిపుల్ చేస్తే ఆన్సర్ 10 5s are 50. మొత్తం 5 ప్యాకెట్స్లో 50 క్యాండిల్స్ ఉన్నాయి. వర్క్షీట్ 12 చూడండి. సబ్ టాపిక్ మల్టిప్లికేషన్ వర్డ్ ప్రాబ్లమ్స్, గుణకార పద సమస్యల సాధన. ఫస్ట్ వన్. దేర్ ఆర్ 24 షీట్స్ ఆఫ్ పేపర్స్ ఇన్ ఏ ప్యాక్. హౌ మెనీ షీట్స్ ఆఫ్ పేపర్స్ ఆర్ దేర్ ఇన్ 5 ప్యాకెట్స్. ఒక ప్యాకెట్లో 24 పేపర్లు ఉన్నాయి. అయితే 5 ప్యాకెట్లలో ఎన్ని పేపర్లు ఉంటాయి? ఆన్సర్ చూడండి. నంబర్ ఆఫ్ ప్యాకెట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5. నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ ఎన్ని? 5. నంబర్ ఆఫ్ షీట్స్ ఇన్ ఏ ప్యాకెట్. ఒక ప్యాకెట్లో మొత్తం ఎన్ని షీట్స్ ఉన్నాయి? 24. 24 షీట్స్ ఉన్నాయి. ఒక ప్యాకెట్లో 24 షీట్స్ ఉన్నాయి. అయితే మొత్తం 5 ప్యాకెట్స్లో ఎన్ని షీట్స్ ఉంటాయో మనం కనుక్కోవాలి. నంబర్ ఆఫ్ టోటల్ షీట్స్ ఇన్ 5 ప్యాకెట్స్ అంటే 24ని మనం 5తో మల్టిపుల్ చేయాలి. అప్పుడు ఆన్సర్ 24 5s are 120. టోటల్ 120 షీట్స్ ఉంటాయి. 5 ప్యాకెట్స్లో 120 షీట్స్ ఉంటాయి.
సెకండ్ క్వశ్చన్ చూడండి. దేర్ ఆర్ 44 చైర్స్ ఇన్ ఏ రో. ఈచ్ చైర్ హ్యాస్ 4 legs. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ లెగ్స్ ఆఫ్ చైర్స్ ఇన్ ఆల్? ఒక హాల్లో 44 కుర్చీలు ఉన్నాయి. ఒక్కొక్క కుర్చీకి 4 కాళ్ళు ఉన్నాయి. అయితే అన్ని కుర్చీలకు గల మొత్తం కాళ్ళు ఎన్ని? ఆన్సర్ చూడండి. నంబర్ ఆఫ్ చైర్స్ ఇన్ ఏ రో. రోలో ఎన్ని చైర్స్ ఉన్నాయి? 44. నంబర్ ఆఫ్ లెగ్స్ టు ఈచ్ చైర్. ఒక చైర్కి ఎన్ని లెగ్స్ ఉన్నాయి? 4. టోటల్ నంబర్ ఆఫ్ లెగ్స్ ఫర్ ఆల్ చైర్స్. మొత్తం కుర్చీలకు ఉన్న కాళ్ళ సంఖ్యను మనం లెక్కించి చెప్పాలి. అంటే మనం మొత్తం 44 చైర్స్ ఉన్నాయి కదా, 44ని 4తో మల్టిపుల్ చేయాలి. 44 4s ఆర్ 176. మొత్తం 176 లెగ్స్ ఉన్నాయి చైర్కి. అన్ని చైర్స్ కలిపితే మనం 44 చైర్స్కి 176 లెగ్స్ ఉన్నాయి. థర్డ్ క్వశ్చన్ చూడండి. రాజు డిస్ట్రిబ్యూటెడ్ 4 chocolates to each student in the class. If there are 34 students, how many chocolates were distributed in all? రాజు తరగతిలోని ప్రతి విద్యార్థికి 4 చాక్లెట్లు వంతున పంచాడు. ఆ తరగతిలో 34 మంది విద్యార్థులు ఉంటే మొత్తం పంచిన చాక్లెట్లు ఎన్ని? ఆన్సర్ చూడండి. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 34. నంబర్ ఆఫ్ చాక్లెట్స్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఈచ్ స్టూడెంట్ 4 చాక్లెట్స్. ప్రతి ఒక్క స్టూడెంట్కి 4 చాక్లెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేశాడు. టోటల్ చాక్లెట్స్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్. అందరికీ ఎన్ని చాక్లెట్స్ ఇచ్చుంటాడు అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 34 కదా, 34 మెంబర్స్లో ప్రతి ఒక్కళ్ళకి 4 చాక్లెట్స్ ఇచ్చాడు. ఇప్పుడు మనం 34ని 4తో మల్టిపుల్ చేయాలి. అప్పుడు మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 34 4s ఆర్ 136. మొత్తం 136 చాక్లెట్స్ని తను డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఫోర్త్ వన్ చూడండి. ద కాస్ట్ ఆఫ్ ఏ కలర్ పెన్సిల్ బాక్స్ ఈజ్ 56 రూపీస్. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 9 పెన్సిల్ బాక్స్. ఒక పెన్సిల్ బాక్స్, కలర్ పెన్సిల్ బాక్స్ ధర 56 రూపీస్. నంబర్ ఆఫ్ పెన్సిల్ బాక్సెస్ 9. కాస్ట్ ఆఫ్ ఈచ్ కలర్ పెన్సిల్ బాక్స్ 56 రూపీస్. ద కాస్ట్ ఆఫ్ 9 పెన్సిల్ బాక్సెస్. ఒక పెన్సిల్ బాక్స్ ధర 56 రూపీస్ అయితే మొత్తం 9 పెన్సిల్ బాక్స్ ధర ఎంత? అప్పుడు మనం 56ని 9తో మల్టిపుల్ చేయాలి. 56 9s ఆర్ 504. మొత్తం 9 కలర్ పెన్సిల్ బాక్స్లో కాస్ట్ 504 రూపీస్.